బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ పై పాకిస్తాన్ వక్రబుద్ధి చూపిస్తోంది. భారత్ తో పోటీలో నిలవలేక పాక్ అడ్డదారులు తొక్కుతోంది. సోషల్ మీడియాలో నకిలీ ఫోటోలను వైరల్ చేస్తూ పాకిస్తాన్ కాదు ఫేకిస్తాన్ అని పిలిపించుకుంటోంది డయారీ. పాత వీడియోలతో ప్రజలను దారి మళ్లించే యత్నం చేస్తోంది. ఆర్మీ చీఫ్ పేరిట వైరల్ అవుతోన్న లేఖలో ఆర్మీ చీఫ్ పేరే తప్పుగా ఉండటమే ఫేక్ వీడియోలు ఎందుకు నిదర్శనంగా భావించవచ్చు. గుజరాత్ పోర్టుపై దాడి, భారత సైనికుల మృతి, ఇలా నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్న పాకిస్తాన్ ఫేక్ వీడియోలపై ఫ్యాక్ట్ చెక్తో పిఐబి నిజాల నిగ్గు తేల్చింది. శత్రుదేశం చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాన్ని 16 ఆధారాలతో పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఎండగడుతోంది. గుజరాత్లోని సూరత్ సమీప హజీరా పోర్టుపై దాడి జరిగిందంటూ వైరల్ అవుతున్న వీడియో 2021 నాటి ఓ ఆయిల్ ట్యాంకర్ పేలుడుకు సంబంధించింది. జలంధర్లో డ్రోన్ దాడి అంటూ ప్రచారంలో ఉన్న దృశ్యాలు వేరే అగ్ని ప్రమాదం జరిగినప్పుడని పిఐబి వెల్లడించింది. అమృత్సర్లోని సైనిక స్థావరంపై పాకిస్తాన్ దాడులు జరిపిందని మరో వీడియోను వైరల్ చేశారు. ఇది కుట్రపూరితంగా సృష్టించిన ఫేక్ వీడియో అని తేలింది. మరోవైపు పాక్లోని గుజ్రాన్వాలాలో భారత్ ప్రయోగించిన యుఏవి డ్రోన్ను పాకిస్తాన్ ఆర్మీ కూల్చినట్లుగా వైరల్ అవుతున్నటువంటి వీడియో కూడా నకిలీదేనని వెల్లడైంది. జమ్మూ కాశ్మీర్ ఎయిర్ బేస్ మీద పాకిస్తాన్ దాడులు జరిపిందంటూ పాక్ అనుకూల ఎక్స్ ఖాతాల్లో కొన్ని పోస్టులు కనిపించాయి. ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ విమానాశ్రయంలో 2021 ఆగస్టులో జరిగిన పేలుడు ఫోటోను ఇందుకు వినియోగించినట్లుగా పిఐబి నిరూపించింది. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీలో భారత సైన్యంపై జరిగిన ఆత్మాహుతి దాడిగా వ్యాప్తిలోకి వచ్చిన వీడియో నిజానికి గతంలో ఓ పొలంలో చెలరేగిన మంటలుగా స్పష్టమైంది. భారత సైనికుల శిబిరాన్ని పాక్ దళాలు ధ్వంసం చేశాయనే వీడియోలోనూ వాస్తవం లేదు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న భారత విమానం కుప్పకూలిందని పాకిస్తాన్ వైరల్ చేస్తున్న వీడియో కూడా నకిలీయేనని పిఐబి ఫ్యాక్ట్ చెక్లో తేలింది. అది 2019లో జమ్మూ కాశ్మీర్లో భారత వైమానిక దళానికి చెందిన MI-17 V5 హెలికాప్టర్ కూలినప్పటి వీడియో అని స్పష్టం చేసింది. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉన్న బట్టల్ సెక్టార్లోని ఆర్మీ పోస్టులపై పాక్ సైన్యం దాడులు జరపడంతో 12 మంది భారత సైనికులు మరణించారని ఓ వీడియోను వైరల్ చేశారు. ఇది 2011 నాటిదని తేలింది. పాకిస్తాన్ నేరుగా ఎదుర్కొనేటువంటి సత్తా లేక ఇటువంటి ఫేక్ వీడియోలతో దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రచారం అయితే చేస్తోంది. దీనికి సంబంధించి 2011 నాటి వీడియోలను కూడా మార్ఫింగ్ చేసి వాటిని ప్రస్తుత వీడియోలుగా కూడా ప్రపంచాన్ని నమ్మించేటువంటి పరిస్థితిలో ఉంది పాకిస్తాన్కి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, మొత్తం కూడా ఏదైతే తన అధికారిక ఎక్స్ ఖాతా కావచ్చు, లేకపోతే వారు విడుదల చేస్తున్నటువంటి వీడియోలు కావచ్చు, అన్నిటినీ కూడా ఫ్యాక్ట్ చెక్ రూపంలో చూస్తే అన్నీ కూడా అవాస్తవాలని తేలినటువంటి ప్రస్తుత పరిస్థితి. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? అంటే మురళి, ప్రధానంగా పాకిస్తాన్ పెహల్గాం దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టేంత వరకు కూడా ఒకవైపు సైబర్ అటాక్స్ తోటి భారత్ ఉన్నటువంటి కీలక సంస్థలను అటాక్ చేసే ప్రయత్నం చేసింది. ఒకవైపు దీన్ని పెద్ద ఎత్తున కూడా అటాక్ చేయడంతో కూడా భారత్ ఉన్నటువంటి సైబర్ సెక్యూరిటీ నిపుణులంతా కూడా అలర్ట్ అయ్యి పాకిస్తాన్ సైబర్ అటాక్స్ కూడా ఎక్కడికక్కడ నిలువరించారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మొదలైన తర్వాత పాకిస్తాన్ తన ఒక వక్రబుద్ధిని చూపిస్తుంది. భారత్ లో అనేక చోట్ల దాడులు చేశాము. పాకిస్తాన్ సంబంధించిన సోషల్ మీడియా విభాగాల్లో కూడా తాము పెద్ద ఎత్తున కూడా భారత్ పైన దూసుకుపోతున్నట్టు కూడా ఒక ఫేక్ ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఒకవైపు అనేక చోట్ల కూడా భారత్ లో ఉన్నటువంటి వైమానిక స్థావరాలపైన దాడి చేశాము. ఒకవైపు వివిధ స్థావరాలు దాడి చేసి భారత్ లో ఉన్నటువంటి ఒక పైలట్ జెట్ ఒకవైపు పట్టుకున్నాము. ఒక పైలట్ ని, మహిళా పైలట్ ని మేము బంధించామని చెప్పేసి ఫేక్ ప్రచారాన్ని మొదలు పెట్టడంతో కూడా భారత్ లో ఉన్నటువంటి ఒకవైపు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పూర్తి స్థాయిగా ఇలాంటి
ఫేక్ ప్రచారాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడికో అక్కడ కూడా దీనికి సంబంధించిన విషయంలో పూర్తి స్థాయి ఆధారాలతోటి ప్రపంచ మీడియా ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు భారత్ లో ఉన్నటువంటి వివిధ మీడియా సంస్థలు నమ్మించే విధంగా పాకిస్తాన్ నుంచి వచ్చిన ఫేక్ ప్రచారాన్ని అరికట్టడం కోసం ఇప్పటికే ఎక్స్ లో ఉన్నటువంటి 8,000 ఫేక్ ఖాతాలను భారత్ కి నష్టం కలిగించేటువంటి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మీడియాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి ఫేక్ ప్రచారాన్ని అరికట్టడం కోసం ఇప్పటికే వాటి అన్నిటి కూడా భారత్ లో బ్యాన్ చేయడం జరిగింది. దానికి తోడు ఒకవైపు ఇటు ఆపరేషన్ సింధూర్ ఈ రోజు 4th డే కూడా కొనసాగుతున్న క్రమంలో కూడా అనేక చోట్ల కూడా భారత్ లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో దాడి చేశాము. కొన్ని చోట్ల ఆత్మాహుతి దాడి జరిగింది. కొన్ని చోట్ల భారత్ లో ఎయిర్ బేస్ మేము ధ్వంసం చేశామని చెప్పేసి పెడుతున్నటువంటి ఫేక్ ప్రచారాన్ని కూడా భారత్ లో ఉన్నటువంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పూర్తి స్థాయి ఆధారాలతో ఖండిస్తూ ప్రపంచ మీడియా ముందు పెడుతుంది. భారత్ లో ఉన్న మీడియా సంస్థలు కూడా ఇలాంటి వాటిని నమ్మొద్దు, ఖచ్చితమైనటువంటి ఆధారాలతో మాత్రమే పూర్తిగా వార్తలు ప్రచురించాలి, కేంద్రం నుంచి వచ్చేటువంటి అధికృత వార్తల్ని మాత్రమే ప్రచురించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల మాధ్యమాలకు ఒక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే జారీ చేసింది, పూర్తి స్థాయి ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడ కూడా మిలిటరీకి సంబంధించినటువంటి ఒకవైపు మూవ్మెంట్స్ ఇక్కడ కూడా సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ కూడా ప్రచురించొద్దు, దానికి తోడు ఇక్కడ కూడా సోషల్ మీడియాలో పెట్టి పోస్ట్ చేయొద్దని చెప్పేసి కూడా చెప్పింది. మనం చూస్తున్నాం ఒకవైపు ఇండియాలో పూర్తి స్థాయిగా 70% నార్త్ లో ఉన్నటువంటి పవర్ గ్రిడ్ ని మేము హ్యాక్ చేసి పూర్తిగా విద్యుత్ నిలిపివేశామని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. భారత్ తాను స్వీయంగా ఒకవైపు బ్లాక్అవుట్ ప్రకటించుకుని ఒకవైపు పవర్ కట్ చేసుకుంటే తాను మేమే దాన్ని పూర్తి స్థాయిగా మేము దాన్ని ఒక అటాక్ చేసి పూర్తిగా దాన్ని ధ్వంసం చేశాము. భారత్ లో ఉన్నటువంటి S-400 లాంటి పూర్తి స్థాయి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మేము ఛేదించామనే ఒక ఫేక్ ప్రచారాన్ని అయితే పాకిస్తాన్ చేస్తుంది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ కాదు, ఇది ఫేకిస్తాన్ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా మారిపోయే విధంగా దీని ప్రచారం అయితే కొనసాగుతుంది. ఒకవైపు ఇటు టర్కీ నుంచి కొని తెచ్చుకున్నటువంటి అనేక రకాల సూసైడ్ డ్రోన్స్ తోటి భారత్ లో ఒకవైపు దాడులు చేస్తున్నటువంటి ఒకవైపు పాకిస్తాన్ అంతే స్థాయిలో ఫేక్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ భారత్ పైన ఒకవైపు తాము ముందుకు దూసుకుపోతున్నాము, భారత్ పైన మేము పైసే సాధిస్తున్నామనే ధోరణిలో అంతర్జాతీయ సమాజం ముందు తాను ఒక విజేతగా నిలవడం కోసం ఒక ఫేక్ ప్రచారాన్ని అయితే మొదలుపెట్టింది. దీనికి సంబంధించి భారత్ ఇప్పటికే స్పందించి ఒకవైపు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మీడియా సంస్థలకు వాక్ చేస్తున్నటువంటి ఈ ఫేక్ ప్రాపగండా కావచ్చు, ఫేక్ ప్రచారం కావచ్చు, సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులన్నిటి కూడా పూర్తి స్థాయిగా అధికృత సమాచారంతో, పూర్తి స్థాయి అధికారిక సమాచారంతో గతంలో ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగింది, ఏ ఇన్సిడెంట్ ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా దాన్ని వాడుకుంటున్నారనే కోణంలో పూర్తి స్థాయి వివరాలతోటి కూడా PIB దాన్ని పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ ఒకవైపు భారత్ కూడా అంతే రాత్రి అనేక చోట్ల సివిలియన్స్ ఉన్నటువంటి ఏరియాల్లో ఒకవైపు పెద్ద ఎత్తున కూడా డ్రోన్స్ ప్రయోగించింది. అనేక చోట్ల షిల్లింగ్ ఒకవైపు కాల్పులు చేస్తూ ప్రజల ప్రాణాలు ఒకవైపు దీనికి సంబంధించి తీసే విధంగా ఒకవైపు విద్రోహ చర్యలకు పాల్పడుతుంది. రాత్రిపూట ఒక దొంగ దెబ్బ తీయడం కోసం ప్రయత్నం చేస్తూ ఎల్ఓసి వెంబడి అదేవిధంగా అంతర్జాతీయ ఒకవైపు సరిహద్దు వెంబడి పెద్ద ఎత్తున కూడా కాల్పులకు పాల్పడుతూ భారత్ పైన ఒకవైపు పూర్తి స్థాయిగా ఆర్టిలరీతో దూసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. భారత్ కూడా అంతే స్థాయిలో ధీటుగా సమాధానం ఇచ్చింది. అనేక చోట్ల కూడా భారత్ కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా పాకిస్తాన్ ఉన్నటువంటి వివిధ ఎయిర్ బేస్ల పైన కూడా పూర్తి స్థాయిలో దాడి చేయడం జరిగింది. ఒకవైపు తమ L-70కి సంబంధించినటువంటి ఎయిర్ గన్స్ ద్వారా పాకిస్తాన్ సంబంధించినటువంటి F-16 యుద్ధ విమానంతో పాటు మరో JF-17 2 యుద్ధ విమానాల్ని నిన్న రాత్రి కూల్చివేసినట్టుగా కూడా భారత్ అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో పాటు అతిక్షితో పాటు L-70 అదేవిధంగా GU-23 లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని భారత్ పూర్తిగా సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. తొలి రోజు ఒకవైపు పాకిస్తాన్ కొన్ని చోట్ల దాదాపు 300-400 చోట్ల పెద్ద ఎత్తున కూడా ఇటు డ్రోన్స్ ని మిజైల్స్ ని ఒకవైపు ఎయిర్ స్ట్రైక్ చేయడం కోసం ప్రయత్నం చేయడంతో కూడా భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో పాకిస్తాన్ గుర్తించింది. ఒకవైపు టర్కీ నుంచి ఒకవైపు అనేక రకాల డ్రోన్స్ తెచ్చుకున్నటువంటి ఒకవైపు డ్రోన్స్ తీసుకొచ్చి సూసైడ్ డ్రోన్స్ ఇండియా పైగా ప్రయోగిస్తుంది. చాలా చోట్ల కూడా అవన్నీ పూర్తిగా టర్కీ నుంచి వచ్చినట్టు చెప్పేసి కూడా ఇప్పటికే డిఫెన్స్ ఫోరెన్సిక్ నిపుణులు కూడా వాటిని పూర్తి స్థాయిగా గుర్తించి ఇవి టర్కీ నుంచే తీసుకునేది. గతంలో రీసెంట్ గా ఎయిర్క్లాస్ విమానం ద్వారా పెద్ద ఎత్తున కూడా ఒకవైపు ఫ్యూయల్ తీసుకుంటామని చెప్పి టర్కీ ఒక దొంగ ప్రాపగండా చేసి పాకిస్తాన్ కి ఇవన్నీ కూడా అందించినట్టుగా కూడా భారత నిఘా వర్గాలు గుర్తించాయి. గతంలో టర్కీకి పెద్ద ఎత్తున కూడా భూకంపం వస్తే భారత మానవతా సాయంతో టర్కీని ఆదుకుంటే టర్కీ మాత్రం ఇప్పుడు తన ద్రోహ బుద్ధిని ఒకవైపు చూపుతుంది. భారత్ పైన అక్కసుతోటి ఒకవైపు టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ ప్రతిసారి కూడా భారత్ పైన అక్కసుగా వెలగక్కుతున్నారు. పాకిస్తాన్ ఒకవైపు కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు బాసగా నిలుస్తూ భారత్ పైన తన విషయం వెలగక్కుతున్నారు. ఆ కోణంలోనే ఇప్పుడు పాకిస్తాన్ కు ఒకవైపు నేవీలకు సంబంధించినటువంటి పాకిస్తాన్ కు కొంత నేవీలు సహాయం చేస్తున్నారు. దాంతో పాటు ప్రత్యేకమైనటువంటి కొన్ని డ్రోన్స్ కూడా పాకిస్తాన్ కు టర్కీ అందించి భారత్ పైన ఒకవైపు ఉసుగొల్పే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు టర్కీ కావచ్చు, అజర్బైజాన్ కావచ్చు, ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాలను కూడా పాకిస్తాన్ కు బాసటగా నిలుస్తుంటే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఉగ్ర చర్యల్ని ఖండించడం కోసం భారత్ కు బాసటగా నిలుస్తున్నాయి. భారత్ చేస్తున్నటువంటి ఉగ్రవాద నిర్మూలన కోసం భారత్ కు సహాయ సహకారాలు అందించడం కోసం ముందుంటామని చెప్పేసి ప్రకటిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనే భారత్ పైన పైచేయి సాధించలేని పాకిస్తాన్ తన ఫేక్ బుద్ధిని బయటపెట్టుకుంటుంది. ఫేక్ ప్రచారాన్ని ప్రాపగండను చేస్తూ ప్రపంచవ్యాప్తంగా తానే భారత్ పైన పైచేయి సాధించే విధంగా పనిచేస్తున్నానని చెప్పి ఒక ఫేక్ ప్రచారాన్ని
ముమ్మరం చేసింది. దీనికి సంబంధించి భారత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఎప్పటికప్పుడు పూర్తి స్థాయి ఆధారాలతోటి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొడుతుంది మురళి. ఎస్, అంటే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గతంలో చేసినటువంటి వీడియోలు కావచ్చు, ప్రస్తుతానికి సంబంధించి అలాగే ఆఫ్ఘనిస్తాన్ మీద మనం బాంబులు వేశామని కూడా రకరకాలైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా మనం బాంబులు వేశామని రకరకాల ప్రచారం కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలనే కాదు, అంతర్జాతీయ సమాజాన్ని కూడా తప్పుదో పట్టిస్తున్నటువంటి పాకిస్తాన్, ఈ కోణాన్ని ఎలా చూడాలి? అంటే ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ కు అనేక సందర్భాల్లో భారత్ పూర్తి స్థాయిగా మానవతా సాయం అందించింది. గతంలో ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ భారతే కట్టించింది. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి అనేక రకాల ఇరిగేషన్ డ్యాములు భారత్ కట్టించి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు భారత్ అత్యంత మిత్రదేశంగా మారి వారికి సాయం చేస్తున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ కి భారత్ మధ్య చిచ్చు పెట్టడం కోసం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ఒకవైపు అనేక రకాల ఉగ్ర సంస్థలు ఎదుర్కోలేక, అక్కడ ఉన్నటువంటి ఆ దేశాన్ని ఎదుర్కోలేక ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి సివిలియన్స్ పైన భారత్ మిజైల్స్ ప్రయోగిస్తున్న ఒక ఫేక్ ప్రచారాన్ని ఇప్పటికే పాకిస్తాన్ చేస్తుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎక్కడ కూడా ధృవీకరించట్లేదు. పాకిస్తాన్ సొంత దేశంలోనే బలూచిస్తాన్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్నటువంటి అటాక్లు తట్టుకోలేక, తాను చేస్తున్నటువంటి ఎదుర్కోలేక వందలాదిగా చనిపోతున్నటువంటి పాకిస్తాన్ సైనికుల విషయంలో బయట ప్రపంచానికి ఒక ఫేక్ ప్రచారాన్ని చేస్తూ భారత్ ఒకవైపు సివిలియన్స్ పైన అటాక్ చేస్తుందని చెప్పి ప్రచారం చేస్తుంది. నిన్నటి మొన్న ఒకవైపు సివిల్ ఏవియేషన్ విమానాలను అడ్డబెట్టుకొని పాకిస్తాన్ ఒకవైపు తనకు తాను హ్యూమన్ రక్షణ కవచంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది. అనేక చోట్ల కూడా భారత్ ఒకవైపు పాకిస్తాన్ ఉన్నటువంటి అనేక స్థావరాలపైన ఇప్పటికే అటాక్ చేస్తుంది. ఇందులో ప్రధానంగా చెక్లా కావచ్చు, మరోవైపు నూర్ఖాన్ కావచ్చు, చెక్వారు, మురీదు, అదేవిధంగా సర్కోట్ లాంటి కీలకమైనటువంటి ఎయిర్ బేస్ల పైన భారత్ ఇప్పటికే అటాక్ చేసింది. భారత్ కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా పాకిస్తాన్ ను దెబ్బతీయడం కోసం ఇప్పటికే కాచుకొని కూర్చుంది. ఎక్కడ కూడా పాకిస్తాన్ ఒకటి చేస్తే తాము 10 చేస్తామన్న విధంగా ఖచ్చితంగా భారత్ అంతే దాటిగా ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు మరోసారి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ తోటి కొద్దిసేపటి క్రితమే ఒకవైపు అజిత్ దోవల్ కావచ్చు, మిగతా కీలకమైనటువంటి రక్షణ శాఖ మంత్రి ఒకవైపు రాజ్నాథ్ సింగ్ తో పాటు కీలక ఉన్నతాధికారులతో కూడా సమావేశం అవుతున్నారు. ఈ రోజు నిన్న జరిగినటువంటి ఒకవైపు పాకిస్తాన్ నిన్న రాత్రి చేసినటువంటి పాకిస్తాన్ నిన్న ఒకవైపు పెద్ద ఎత్తున కూడా ఒక లేహు నుంచి ఒకవైపు ఇటు భుజ్ వరకు, జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి లేహు నుంచి ఒకవైపు గుజరాత్ లోని భుజ్ వరకు అనేక చోట్ల కూడా దాదాపు 25-26 చోట్ల కూడా ఇలా రాత్రి అటాక్ చేసే ప్రయత్నం చేసింది. వాటి విజయవంతంగా భారత్ తిప్పికొట్టడంతో కూడా పాకిస్తాన్ ఒకవైపు ఫేక్ ప్రచారానికి ప్రాపగండకు పాల్పడుతుంది. నిన్న రాత్రి జరిగినటువంటి సివిలియన్స్ ఏరియాలో డ్రోన్స్ ప్రయోగిస్తూ ఒకవైపు అమాయక ప్రజల ప్రాణాలు ఒకవైపు తీస్తున్నటువంటి పాకిస్తాన్ పైన బుద్ధి చెప్పడం కోసం భారత సైనిక వర్గాలను కూడా పూర్తిస్థాయిగా ఎప్పటికప్పుడు సంసిద్ధమై ఉన్నాయి. దానికి తోడు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పనులకు అంతర్జాతీయ సమాజం ముందు తామే ఒక విక్టిమ్ కార్డు ప్రయోగించడం కోసం పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ ఒకవైపు పూర్తిగా ఆర్థిక సంక్షేమంలో కూలుకుపోయి IMF వద్ద ఒకవైపు పెద్ద ఎత్తున అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్న ప్రస్తుత తరుణంలో భారత్ కూడా వారికి చెక్ పెట్టడం కోసం అన్ని రకాల ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి సందర్భంలోనే తాను చేస్తున్నటువంటి ఈ ప్రాపగండాను, ఏదైతే ఫేక్ ప్రాపగండాను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది మురళి. ఎస్, దీనికి సంబంధించి కూడా పాకిస్తాన్ బలగాలు మరింత ముందుకు వస్తున్నాయనేటువంటి రీతిలో కూడా విక్రమ్ మిస్త్రీ ఇందాక ప్రెస్ మీట్లో చెప్పినటువంటి సిచ్యువేషన్, దానికి తగ్గట్లుగానే మేము కూడా ముందుకు వెళ్తున్నాం అనేటువంటి మాట. రోజు రోజుకు తీవ్రత పెరుగుతోంది తప్ప ఎక్కడా కూడా కంట్రోల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ లేదు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు కావచ్చు, లేకపోతే ఏంటి అసలు ఏ విధంగా ఉండబోతుందంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ కార్యదర్శి ఉన్నటువంటి విక్రమ్ మిస్త్రీ, అదేవిధంగా ఒకవైపు కల్నల్ వ్యోమికా సింగ్, అదేవిధంగా వింగ్ కమాండర్ ఒకవైపు వీళ్ళందరూ కూడా వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా కురేషి వీరందరూ కూడా కొద్దిసేపటి క్రితం మీడియా బ్రీఫింగ్ చేశారు. ప్రధానంగా పాకిస్తాన్ చేసినటువంటి ఈ దుశ్చర్యలను కూడా పూర్తిగా ప్రపంచం ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారికి భారత్ ఏ విధంగా ధీటుగా సమాధానం ఇస్తుంది, జరిగినటువంటి విషయాలు వాళ్ళు ఎక్కడెక్కడ ఎలాంటి అటాక్ చేయడం జరిగింది వాటిని కూడా పూర్తిగా వివరించే ప్రయత్నం చేశారు. అనేక చోట్ల బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగిస్తుంది, అతాఫ్ లాంటి క్షిపణులు భారత్ పైన ప్రయోగిస్తూ ఒకవైపు పాకిస్తాన్ తాము ఏం చేయలేనట్టుగా నటించే ప్రయత్నం చేస్తుంది. ఇటు LOC వెంబడి కావచ్చు, మరోవైపు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ఆర్టిలరీని వెంటవేసుకొని పూర్తిస్థాయిగా భారత్ పైన అటాక్ చేయడం కోసం సంసిద్ధమై వస్తున్న నేపథ్యంలో అనేక చోట్ల రోగ్ ఫైరింగ్ చేస్తుంది, షెల్లింగ్ చేస్తుంది, ఒకవైపు మోటార్లతోని కాలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సివిలియన్స్ ఏరియాలోని రాత్రినటువంటి ఫిరోజ్పూర్ ఏరియాలో ఒక సివిలియన్ ఇంట్లో పడ్డటువంటి డ్రోన్ వల్ల చాలా మంది కుటుంబ సభ్యులు గాయపడ్డారు. పలువురు దాదాపు 5 మంది పైగా మరణించారు. ఇందులో ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి ఒకవైపు డివిజనల్ డెవలప్మెంట్ అధికారి ఉన్నటువంటి ఒకవైపు తాపా ఇప్పటికే మరణించారు. అతని కుటుంబానికి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒకవైపు అబ్దుల్లా ఇప్పటికే వారి కుటుంబానికి వెళ్లి వారికి సంబంధించి సంఘీభావం తెలియజేశారు. వారి కుటుంబానికి ఒకవైపు వారికి సంబంధించినటువంటి యోగక్షేమాలను తెలుసుకున్నారు. మొత్తానికైతే పాక్ చేస్తున్నటువంటి ఈ ఫేక్ ప్రచారాన్ని భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.